హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఈ రోజు మీ ముందు మరొక కొత్త వీడియోతో వస్తున్నానండి. మరొక కొత్త హోటల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నాను. ఇక్కడ మనకి టోటల్ గా తెలుగింటి అండి, అథెంటిక్ ఫుడ్ అయితే మనకి ఈ ప్లేస్ లో దొరుకుతుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఏంటంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో తీసుకున్నాం. ఇది మనకి కరెక్ట్ అడ్రస్ వచ్చేప్పటికండి నిర్మాణూరు అనమాట. మన విజయవాడ దాటి కొద్దిగా ముందు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట. నిర్మాణూరులో మనకి ఇది ఆహార రుచులు అనమాట బెజవాడ. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి అసలు ఏంటి ఎలా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే హ్యూజ్ అనమాట. నార్మల్ గా రెస్టారెంట్ లో వచ్చేప్పటికి మనకి పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. చక్కగా మన కార్లు కానీ బైక్స్ కానీ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే సిట్టింగ్ ఆప్షన్ అయితే చాలా హ్యూజ్ అనమాట. మనకి ఒక పల్లెటూరు వాతావరణంలో కూర్చుని తింటే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి హట్ స్టైల్ అనమాట. ఇక్కడ ఒకటి ఇచ్చారు, మళ్ళీ అక్కడ ఒకటి ఇచ్చారు, హట్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు యాంబియన్స్ కి అయితే చాలా చక్కగా యాంబియన్స్ అండి. టోటల్ గా మనకి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ఆ టైప్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగైతే ఇక్కడ చేశారు. ఇంకా ఇటువైపు ఇంకో సిట్టింగ్ ఉందండి. ఇక్కడ ఏసీ డైనింగ్ ఉంది. ఒకసారి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఇదండి, ఇలా ఓం అనే లెటర్స్ తో మనకి చక్కగా గార్డెనింగ్ చేశారు. ఇటు పక్కకు వచ్చేప్పటికి మనకి కౌ అనమాట, గోమాతను కూడా ఇలా మనకి సెట్ చేశారు. ఇటువైపు వచ్చేప్పటికి లవ్ సింబల్ తో మనకి నీట్ గా ఇక్కడ అంతా అంటే గార్డెనింగ్ అనమాట. నీట్ గా మనకి ఇటువైపు కూడా సిట్టింగ్ ఉందండి. ఇటు ఏంటంటే మనకి ఈ రెండు హౌస్ఫుల్, ఆ ఏసీ డైనింగ్ హౌస్ఫుల్ అయితే మనకి ఈ సిట్టింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ సిట్టింగ్ అంటే చక్కగా నీట్ గా చాలా బాగుంటది. ఇది మధ్యలో మళ్ళీ ఇక్కడ గార్డెన్. ఇక్కడ మనకి ఏదైనా పార్టీ సైజ్ చేసుకోవడానికి కూడా వీలుగా నీట్ గా గార్డెన్ ఏరియా అయితే మనకి ఇక్కడ సెట్ చేశారు. రెండు హట్ సిట్టింగ్ ఇచ్చారు, ఒకటి ఏసీ డైనింగ్ ఇచ్చారు. ఇటువైపు ఒక సిట్టింగ్ ఉంది. ఇది మనకు వచ్చేప్పటికి హట్ సిట్టింగ్ అండి. ఇక్కడ సిట్టింగ్ కూడా మనకి యూజ్ ఆప్షన్ ఉంది. మనకి ఆహార బెజవాడ వచ్చేసరికి స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబుల్ గా ఉందండి. మనం స్విగ్గీ, జొమాటో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేప్పటికి ఏసీ ట్రైనింగ్ అండి. ఇక్కడ మనకి సిట్టింగ్ ఆప్షన్ అయితే చాలా హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటంటే ఒక్కసారి కస్టమర్స్ అడుగుదాము. హాయ్ హాయ్, ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ ఆహా బెజవాడ రుచులు ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీరు ఫస్ట్ టైమా అంతకు ముందు కూడా వచ్చారు ఇక్కడ విజిట్ చేశారు? ఇది ఫస్ట్ టైం నేను రావడం. ఇక్కడ ఫస్ట్ టైం. ఏది తీసుకున్నారు ఫుడ్? చికెన్ మ్యాజెస్టిక్స్ చెప్పాము స్టార్టర్స్ లో. చాలా బాగుంది. చాలా బాగుంది. స్పైసీ లెవెల్స్ కానీ అన్ని కానీ చాలా బాగుంది. ఓకే. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళకి ఏదైనా రికమెండ్ చేయాలంటే ఫుడ్ ఏం రికమెండ్ చేస్తారు ఇప్పుడు మీరు తిన్న దాంట్లో? చికెన్ మ్యాజెస్టిక్ సజెస్ట్ చేస్తా స్టార్టర్స్ లో అయితే. ఓకే. రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు ఫుడ్ కి? అవుట్ ఆఫ్ 5, అవుట్ ఆఫ్ 10 మీ ఇష్టం. అవుట్ ఆఫ్ 5 4.5. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఇది మీరు ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం. యాక్చువల్లీ మా చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే. బాబా కాలేజీలో జాయిన్ చేయించాము. ఓకే ఓకే. అవుట్ తీసుకొని నుంచి జస్ట్ ఏదో భీమా రుచులు అని చెప్పి దీని విన్నాం కాబట్టి తీసుకున్నా. చూసి ఆహా బెజవాడ రుచులు, బెజవాడ రుచులు చూసాము. బాగుంది ఫుడ్ బాగుంది. చికెన్ లాలీపాప్ బాగుంది, బిర్యానీ బాగుంది. ఓకే ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే అండి, మనకి 12:30 వస్తే మనకైతే చక్కగా ఫ్రీగా ఉంటుంది. మనం 1 దాడిందంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. ఫుల్ బిజీగా ఉంటుంది. ఇది మనకు ఒక సిట్టింగ్ అండి, ఒకటి. ఇంకా అవతల ఇంకోటి ఉంది మనకి. ఓకే అండి. ఇక్కడ నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తాను. వీళ్ళ దగ్గర స్విజిలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి చికెన్ ఫజిటాస్ స్విజిలర్ అనమాట. ఆ తర్వాత కొన్ని స్టార్టర్స్ కూడా చెప్పాను. ఇది మనకు వచ్చేటప్పటికి షెజాన్ ఫిష్, మనకి చికెన్ లాలీపాప్. ఇది మనకు వచ్చేటప్పటికి షెజ్వాన్ ఫ్రాన్స్, బటర్ నాన్, కాజు చికెన్. ఇది వీళ్ళ స్పెషల్. మన ఆహా స్పెషల్ వచ్చేప్పటికి డబల్ స్టార్ బిర్యానీ. ఇది మనకి ఏంటంటే జాయింట్ ప్లస్ మనకి గ్రేవీతో ఇస్తారు. చెప్పాలంటే మనకి కొద్దిగా ర్యాంబో బిర్యానీ టైపు. కానీ వీళ్ళ చాలా బాగుంటుంది అన్నారు. మనకి అపోలో ఫిష్ అంటే నార్మల్ గా మనకి జ్యూసీగా ఉంటుంది. ఇది కొద్దిగా డ్రైగా చాలా బాగుంది, స్మూత్ గా బాగుంది. షెజ్వాన్ ఫ్రాన్స్
ఇదే డ్రైగాను చాలా బాగుంది. షెజ్వాన్ సాస్ కూడా మన డ్రైగా నార్మల్గా ఏంటంటే షెజ్వాన్ కానీ కొద్దిగా ఇది ఇస్తారు దీన్ని గ్రేవీ టైప్, ఇదే డిఫరెంట్ గా కొద్దిగా బాగుంది. మ్మ్. మీరు స్విట్జర్లాండ్ అండి చికెన్ ఫెజిస్టో చాలా బాగుంది, మస్ట్ ట్రై. ఇక్కడికి వస్తే మీరు షెజ్వాన్ చికెన్ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. స్విట్జర్లాండ్ చాలా బాగుంది. ఈ లాలీపాప్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా వీళ్ళు ఎక్కడ ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ ఫుడ్ కలర్స్ అసలు ఎక్కడ యూజ్ చేయలేదు, జీరో ఫుడ్ కలర్స్ అనమాట. లాలీపాప్ ఇంకా నార్మల్ గా హార్డ్ గా ఉంటుంది, స్మూత్ గా చాలా అంటే చాలా బాగుంది. బటర్ నాన్ మనకు వచ్చేప్పటికి కాజు అండి, కాజు చికెన్ కర్రీ చాలా బాగుంది, స్మూత్ గా. దీనిలో చికెన్ కంటే కూడా కాజు బాగా హెవీగా ఉంది. కర్రీ అయితే స్మూత్ గా స్పైసెస్ లేకుండా చాలా బాగుంది. బిర్యానీ అండి మనకి డబల్ స్టార్ అనమాట వీళ్ళ స్పెషల్. బిర్యానీ రైస్ అయితే స్మూత్ గా ఘీ అరం మొత్తం చాలా బాగుంది. మనకి ఇప్పుడు ఈ పీస్ ఒకసారి మన బయట తీసుకుంటే అర్థమైంది దీన్ని డబల్ స్టార్ ఎందుకన్నారు. దీన్ని ఆయిల్ రోస్ట్ చేసి ఆ తర్వాత గ్రేవీ తీస్తారంట. మనకి ఆ రోస్ట్ ప్లస్ ఆ గ్రేవీ రెండు కలిపి చాలా ఒక తందూరి స్టైల్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది మనకి హట్ సిట్టింగ్ అండి. దీంట్లో నేను వచ్చేటప్పటికి ఇది షెజ్వాన్ చికెన్ షెజ్వాన్ నూడిల్స్ ప్లస్ మనకి లాలీపాప్ బిర్యానీ, మనకి లోపల లాలీపాప్ ఉంటుంది బిర్యానీ అనమాట. చికెన్ షెజ్వాన్ నూడిల్స్ అని యాక్చువల్ గా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఎవరు రకమాలు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఈ లాలీపాప్ బిర్యానీ అండి స్మూత్ అండి, లాలీపాప్ చాలా స్మూత్ గా చాలా బాగుంది. బస్ అవి ఓకే, ఇదండి ప్రశ్న నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. ఈ స్పెషల్ గా వీళ్ళు ఫుడ్ కలర్స్ అసలు ఏమీ యూజ్ చేయట్లేదు. ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నాం, వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది వీళ్ళ యామేజ్ అండి. టోటల్ గా విలేజ్ అట్మాస్ఫియర్ లో చక్కటి గార్డెనింగ్ మనకి ఎటు చూసుకున్నా చక్కగా చెట్లు, ప్రకృతి ఒడిలో కూర్చొని తింటే సేద తీర్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నీట్ గా మస్ట్ ట్రై ప్లేస్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చేసుకోవడానికి. ఇంకా అతి త్వరలో వెళ్ళదు ఇంకొకటి కూడా హోటల్ మనకి ఓపెన్ అవుతుందంటే కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి థియేటర్ ఒక 30 మెంబర్స్ ప్రైవేట్ థియేటర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఒక 10 days లో అలా స్టార్ట్ అయిపోతుంది. అది కూడా మీరు ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తే ఎలా కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ కనుక నైస్ సబ్జీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.